నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చింపబడిన నామంలో మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకానికి వచ్చారు. కలవరి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చినందుకు వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించారు. శ్రమల ద్వారా మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తున్నారు. శ్రమలో ఉన్నప్పుడు మేము నీ నమ్మకత్వాన్ని, మీ ప్రేమను, దయను రుచించుటకై మీరు చేస్తున్న సహాయంకై మీకు ఎంతో వందనాలు. మా ఇద్దరి జీవితాల్లో కూడా మీరు అనుమతించిన తండ్రి కొంచెము శ్రమలకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభా మరి ఇద్దరము సాక్ష్యం పంచుకొని అంటుండగా తండ్రి మీరు ఈ సాక్ష్యం ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. వీటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమయమును, మా తలంపులను స్వాధీనపరచుకోమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడిచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు సిస్టర్ భారతి సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నా ఈ కోవిడ్ పీరియడ్లో మా ఎక్స్పీరియన్సెస్ దేవుడు ఎలా సహాయం చేశాడో అది చెప్పకముందు అందరికి ఒక పెద్ద బిగ్ సారీ చెప్తున్నాను, ఎక్స్క్యూజెస్. ఎందుకంటే ఆ పీరియడ్లో చాలా ఫోన్స్ మేము తీయలేకపోయాము, మెసేజెస్ కూడా ఫోన్స్ అసలు అటెండ్ అవ్వలేకపోయాము, మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాము. స్టేబుల్ అయిన తర్వాత కొంచెం హెల్ప్ చేశాడు దేవుడు. కాబట్టి ఫోన్స్ తీయలేదని మీరు దయచేసి వేరుగా భావించొద్దని అదొక రిక్వెస్ట్. మేము ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్లో 40 మౌంటైన్ పీక్స్ గురించి ధ్యానిస్తున్నాము. ఆ 40 మౌంటైన్ పీక్స్లో రకరకాల అనుభవాలు, 40 పర్వత శిఖరాల్లో రకరకాల అనుభవాలు మేము ధ్యానిస్తూ ఉన్నాము. దానిలో శ్రమలు కూడా ఒక మంచి అనుభవమే. ఇబ్బందుల పొలంలోంచి దేవుడు తీసుకెళ్తాడు, అది కూడా ఒక అనుభవమే అని మేము తెలుసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆన్లైన్ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువ శ్రమల టాపిక్సే అలాగా వస్తూ ఉన్నాయి. జలముల్లో పడి వెళ్ళినప్పుడు తోడుగా ఉంటాను, అగ్నిలో పడినప్పుడు జ్వాలలు కాల్చవు, ఇవన్నీ కూడా ధ్యానిస్తూ వచ్చాము. అలాగే నిజంగా ఇప్పుడు థియరీ తర్వాత ప్రాక్టికల్స్ కూడా వచ్చేసినాయి. అయితే ఈ అనారోగ్యాలు, శ్రమలు, పోరాటాలు, తర్వాత ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మామూలు క్రైస్తవ జీవితంలో అందరికి కూడా సామాన్యమైన విషయాలే. మాకు కూడా దే ఆర్ నాట్ న్యూ టు అస్, ఈ శ్రమలు కానీ, పోరాటాలు కానీ, అనారోగ్యాలు కానీ. కానీ ఈ ఎక్స్పీరియన్స్, ఈసారి అయిన ఎక్స్పీరియన్స్ ఒక యూనిక్, కొంచెము డిఫరెంట్గా ఉంది. చాలా పాఠాలు కూడా నేర్పించింది. 13th జూలై బ్రదర్ అన్నారు, నాకు కొంచెం ఐఎమ్ ఫీలింగ్ ఫీవరిష్ అని చెప్పారు. తర్వాత 14th నుంచి లేస్తూనే జ్వరంతో లేచారు. 100.5 ఉంది. నా దగ్గర ఏదో టైల్నాల్ ట్యాబ్లెట్స్ ఉంటే ఒక 2 వేసాను, కొంచెం తగ్గింది. కానీ యాక్టివ్గానే ఉన్నారు. ఆ రోజు మండే కాబట్టి మినిస్ట్రీ అది అంతా చేశారు. మళ్ళీ ట్యూస్డే బైబిల్ స్టడీ చేశారు. అలాగా మినిస్ట్రీ కూడా అలాగే చేస్తూనే ఉన్నారు. తర్వాత వెంటనే డాక్టర్కి కూడా ప్రేయర్ చేసుకొని ఫోన్ చేసాము, ఇలాగ జ్వరం వచ్చింది అంటే. సరే ఆయన కొన్ని ట్యాబ్లెట్స్ చెప్పి ఇవి వేసుకుంటా ఉండండి, కానీ కోవిడ్ సీజన్ కాబట్టి వీల్ వెయిట్ ఫర్ 3-4 days అండ్ దెన్ వీల్ గో ఫర్ టెస్ట్ అని ఆయన చెప్పారు. సరే అనుకున్నాము. ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము. జ్వరం వస్తుంది, పోతుంది, 1 or 2 వరకు కూడా వస్తూ ఉంది. అట్లాగా ఉన్నప్పుడు ఫ్రైడే రోజు సిస్టర్స్ మీటింగ్ కూడా మాకు మంచిగానే జరిగింది. అప్పుడు బాగానే ఉన్నాను. ఫ్రైడే ఈవినింగ్ 4 o'clockకి నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది అనమాట. ఒకలాంటి గుండె దడలాగా, అనీజీ ఫీలింగ్ చెస్ట్లో, అట్లాగా అంతా కూడా కొంచెం నాకు వియర్డ్గా నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సిక్ అన్న సంగతి నాకు తెలుస్తుంది. మామూలుగా ఎన్నో ఆపరేషన్స్ అయినాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బ్రెత్లెస్నెస్ కానీ అట్లాగా ఏదో అనిపిస్తుంది అనమాట. ఏం కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, కానీ ఐఎమ్ సిక్ అని అర్థమైంది. బ్రదర్కి చెప్పాను, నన్ను కొంచెం ఏదన్నా దగ్గరున్న హాస్పిటల్కి కానీ ఎక్కడికన్నా నన్ను తీసుకెళ్ళండి అని చెప్పాను. వెళదాము అన్నప్పుడు ఇంకా బ్రదర్ కూడా రెడీ అయ్యారు, రెడీ అవుతూ ఉన్నారు నన్ను తీసుకెళ్ళటానికని. అప్పుడు నేను ఇంకా సిస్టర్స్ ఫాస్టింగ్ కాబట్టి నేను మార్నింగ్ స్నానం చేసి నేను కూడా రెడీగా ఉన్నాను అనమాట. రోజంతా అట్లాగే ఉన్నాను.
అలాంటప్పుడు ఇంకా నేను రూమ్లోకి వెళ్ళి నేను ప్రభువుని అడిగాను, ప్రభా ఇది నాకు ఏదో తెలియని సిక్నెస్ లాగా అనిపిస్తూ ఉంది, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు ఏదైనా ఒక వాగ్దానం ఇవ్వండి, ఆ వాగ్దానం పట్టుకొని నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పాను. అయితే నాకు డైలీ పోర్షన్లో కూడా యెషయాని కరెక్ట్గా రెండు కూడా ఒకేసారి కోఇన్సిడెన్స్ అనమాట. నేను మా సిస్టర్స్ మీటింగ్లో ఏదో ఉందో అదే నాకు ఫ్యామిలీ నా పర్సనల్ పోర్షన్లో కూడా అదే వస్తూ ఉంది. ఈ 53లో అతను పొందిన చేత అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆ మాటలు ఉన్నాయి. కానీ తర్వాత స్వస్థత గురించి 54లో కానీ 55లో కానీ 56లో కానీ అక్కడంతా చూడము. నేను 56కి వచ్చేసాను. ఆ 57 కూడా చదువుతూ ఉన్నప్పుడు ప్రభా ఏదన్నా ఒకటి అయ్యా టైం అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నప్పుడు 57 చివరికి వచ్చినప్పుడు 57, 18 and 19 ఆఫ్ యెషయాలోంచి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించునన్న వాగ్దానం ఉంది. తర్వాత 19లో కూడా మళ్ళీ నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది చూడగానే నాకు నెమ్మది వచ్చింది. సరే వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి, సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నన్ను ఫస్ట్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, ఎందుకంటే కొంచెం టెంపరేచర్ కూడా ఉంది, బ్రెత్లెస్నెస్ ఏమో అనుకొని వాళ్ళు మేము తీసుకోమండి ఇక్కడ ఆ కేసెస్ అది అన్నారు. కానీ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ అన్నా చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు నెబులైజేషన్ అవి ఇవి ఇచ్చి అదే పల్స్ అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. తర్వాత కొన్ని టెస్టులు రాశారు, ఆ టెస్టులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత చెస్ట్ ఎక్స్రే తీశారు. తర్వాత అలాంటప్పుడు డాక్టర్ వచ్చి అన్ని ఒకరి తర్వాత కూడా డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, మీ ఏరియాలో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, మీ బిల్డింగ్లో ఉన్నాయా, అట్లా ఒకటి చెప్తా ఉంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా అని అడిగారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, బ్రదర్కి జ్వరం ఉంది కదా అని, ఇట్లా ఉంది మా హస్బెండ్కి, సార్కి జ్వరం ఉంది ఒక 3-4 డేస్ నుంచి అని చెప్తే ఇంకా వాళ్ళు అప్పుడే నాకు బ్రదర్ కూడా ఇక్కడే టెస్టులు చేయించుకుంటే మంచిది కదా అని చెప్పేసి అనిపించింది. తర్వాత బ్రదర్ కూడా అక్కడే చేయించుకున్నారు. తర్వాత ఆ రోజు మరి ఒకవేళ నైట్ ఉండాల్సి వస్తుందేమో అనిపించింది అనమాట. అప్పుడు వాళ్ళు అన్నారు సిటీ స్క్రీనింగ్ చేస్తే కానీ మేము ఉంచుకోము అన్నారనమాట. అప్పుడు అది క్లియర్గా రావాలి అన్నప్పుడు నన్ను సిటీ స్క్రీనింగ్ కూడా నాకు చేస్తూ ఉన్నారు. అది చేసి ఆ స్కానర్లోకి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వచ్చినప్పుడు నా బ్రదర్ సడన్గా లోపలికి వచ్చారు. వచ్చి నేను కూడా చేయించుకుంటే మంచిది కదా అని. అవును మీరు తప్పక చేయించుకోవాలి అనుకొని ఇంకా బ్రదర్ కూడా అది చేయించుకున్నాను. ఇంకా అప్పటికే రాత్రి 9-10 అవుతా ఉంది. బ్రదర్ ఇప్పుడు అందరికి మెసేజ్ కూడా పెట్టారంటే ఇట్లా బాగా బాగాలేదు అని చెప్పేసి, హాస్పిటల్ పేరు కూడా రాయలేదు, అలాగా పెట్టారు. రిజల్ట్ వచ్చింది, వెయిట్ చేసాము. 10 o'clock ఆఫ్టర్ 10 నాకేమో లంగ్స్ అంతా క్లియర్గా ఉన్నాయని వచ్చింది. అయితే బ్రదర్కి అయితే దెర్ ఈస్ సమ్ ఇన్ఫెక్షన్ ప్రెజెంట్ అని వచ్చిందనమాట. ఏదో ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఉంది లంగ్స్లో అని చెప్పారు. వాళ్ళిద్దరూ ఇంకా డిశ్చార్జ్ చేయమని అడిగాము. 11 o'clock అట్లా అయిపోతూ ఉంది రాత్రి. అప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేసినప్పుడు మందులు కూడా రాసి ఈ మెడిసిన్స్ ఒక 3-4 days వాడండి, తగ్గకపోతే 3 days కూడా అప్పుడు యూ గో ఫర్ కోవిడ్ టెస్ట్ అని వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు. ఇంకా ఇంటికి వచ్చేసాము. సేమ్ డేనే దేవుడు నన్ను అప్పుడు నేను కొంచెం స్టేబుల్ అయిపోయాను, బాగానే ఉన్నాను ఇంకా, కాబట్టి ఇంటికి తీసుకొచ్చేసారు. అప్పుడే అనుకున్నాం అనమాట, ఇంకా 3-4 days ఎందుకు వెయిట్ చేయటం, ఆల్రెడీ బ్రదర్కి 3-4 days అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగే మన కిమ్స్ హాస్పిటల్లో బుక్ చేసేసుకొని అక్కడ మార్నింగ్ అక్కడ శాంపిల్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చాము. ఆఫ్టర్నూన్ అప్పుడు కూడా బ్రదర్ బాగానే ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లంచ్ అయిన తర్వాత తను సండేకి రికార్డింగ్ అవి కూడా చేశారు. తర్వాత అలాగా మళ్ళీ సండే ఆరాధన అంతా కూడా అయిపోయింది. మండే మార్నింగ్కి బ్రదర్కి అయితే జ్వరం కంటిన్యూ అవుతూ ఉంది. మండే మార్నింగ్కి బై ఆఫ్టర్నూన్ రిజల్ట్స్ వచ్చేసినాయి. నాకేమో నెగిటివ్ వచ్చింది, బ్రదర్కేమో పాజిటివ్ వచ్చింది. ఇంకా పాజిటివ్ రాగానే మేము 13th జ్వరం వచ్చినప్పటి నుంచే బ్రదర్ని తన రూమ్లోనే కన్ఫైన్ చేసేసాము. తన రూమ్లోనే ఉన్నారు. రికార్డింగ్ కోసము దానికి మాత్రమే ఇట్లా వచ్చేవాళ్ళు, కానీ ఇంకా మిగతా అంతా కూడా రూమ్లోనే ఉంచామన్నమాట. ఇంకా తర్వాత ఈ కోవిడ్ అనగానే ఇంకా అసలు ఎవరు రావద్దు అన్నట్లు ఇంకా మేము చెప్పేసాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన మోరల్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద అపార్ట్మెంట్ పీపుల్. అది నేను చాలా భయపడ్డాను. వాళ్ళు ఇట్లా వస్తే మరి మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి, అక్కడ ఉండండి,
అట్లా ఏమన్నా అంటారేమో అనుకొని అయినా కూడా వెంటనే బ్రదర్ మెసేజ్ పెట్టారనమాట, ఐఎమ్ టెస్టెడ్ పాజిటివ్ అని. పెట్టగానే వెంటనే రిప్లైస్, గెట్ వెల్ సూన్ సార్, విష్ యూ హ్యాపీ రికవరీ, విష్ యూ స్పీడీ రికవరీ, అలాగా వెంటనే అలా అందరూ కూడా అనమాట, ఆఫీస్ పీపుల్ కానీ రెసిడెంట్స్ కానీ అందరూ కూడా చాలా మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. అలా చెప్పినప్పుడు అది ఫస్ట్ సైన్ అనమాట, దేవుడు మా పట్ల కనికరం చూపిస్తున్నాడు, వీ కెన్ పాస్ త్రూ దిస్ అని. వాళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇలా పాజిటివ్ వచ్చిందని చెప్పాము. నెక్స్ట్ చెప్తే డాక్టర్ గారు అన్నారు, మీరేం కంగారు పడొద్దు, నేను ట్రీట్మెంట్ అంతా కూడా రాస్తాను, ప్రిస్క్రిప్షను, మీరు ఇంకా అది స్టార్ట్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఈ వీటితోనే ఈవినింగ్ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ ఆ రోజు మండే కదా, మండే మళ్ళీ ఈ మన 24 hours చైన్ ప్రేయర్ ఉంది కాబట్టి 6 o'clockకి బ్రదర్ చెప్పేశారు, నాకు పాజిటివ్, భారతికి నెగిటివ్ వచ్చింది, ప్రేయర్ చేయండి అని వాగ్దానాలు కూడా ఇచ్చి వాయిస్ మెసేజ్లో అందరికి కూడా ఈ సిక్నెస్ గురించి చెప్పడం అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, మిగతా వాటిలన్నింటిలో హాస్పిటల్లో ఉంటే ఎవరో వాళ్ళు వస్తారు, అన్నం పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడేమో ఎవరు రాకూడని పరిస్థితి. ఇప్పుడు మేమిద్దరమే ఉండాలి. నాకు అంత బాగాలేదు, నాకు మాటికి కళ్ళు తిరుగుతున్నాయి. బ్రదర్కి బాగా టెంపరేచర్ ఉంది, తను కూడా ఇంకా 1 week బాగున్నారు, యాక్టివ్గా ఉన్నారు, కానీ మెల్లమెల్లగా తనకు కూడా ఇంకా నీరసం అలాగా వస్తూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలి ఇంకా అని చెప్పేసి ఇంకా దేవుని మీద ఎక్కువ ఆధారపడతా ఉన్నాము. తర్వాత బ్రదర్ చెప్పారు, దేవుడు పిలిస్తే వెళ్దాము, మనకు మినిస్ట్రీ అయిపోతే దేవుడు పిలిస్తే వెళ్తాము అంతే, దాని గురించి నువ్వేమి ఎక్కువ బాధపడొద్దు, నువ్వేమి అది ఆలోచించొద్దు అంటే నేను కూడా సరే అని చెప్పాను. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇది న్యూస్ తెలిసిన తర్వాత నైట్ చేసిన ఫస్ట్ ప్రేయర్ ఏంటంటే, ప్రభా ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ వారం ఎవరితో కాంటాక్ట్లో లేము, కానీ ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చేసారు, హ్యాండ్ఫుల్ ఆఫ్ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను ఎమర్జెన్సీలోంచి బయటికి తీసుకొచ్చేటప్పటికి అందరు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళని చూడగానే వాళ్ళు హాస్పిటల్ ఎక్కడో కనుక్కొని వచ్చేసారు చూడటానికి అని చెప్పేసి. అది చూసినప్పుడు పక్క సంతోషం అయింది, కానీ మళ్ళీ భయం అయింది. అరే వీళ్ళందరూ వచ్చారు, బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నారు, ఒకవేళ రిజల్ట్ ఏమన్నా వస్తే మరి ఎట్లా వీళ్ళకి అని. అందుకని వెంటనే ప్రేయర్ చేశాను, ప్రభా మా ద్వారా బ్లెస్సింగ్సే వేరే వాళ్ళకి మంచి లేకపోతే ఆశీర్వాదమే పోవాలి, కానీ మా ద్వారా ఎవరికి ఏమి కూడా రోగాలు కానీ ఇలాంటివి రాకూడదు ప్రభా. దయచేసి నాకు ఆ ఒక్క వరం ఇవ్వు, మా ద్వారా ఆ చైన్ బ్రేక్ చేయండి, ఎవ్వరికి కూడా మా పిల్లలు ఎవరికి కూడా సంఘస్థులకు కానీ ఇది రాకుండా ప్లీజ్ ప్రభా అదొక్కటి సాయం చేయండి అని ఫస్ట్ అలాగా ప్రేయర్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము చెప్పిన వాక్యాలే, రోజు చదివే వాక్యాలే దేవుడు అన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4:8 పౌలు ఒక మాట అంటాడు, అపాయంలో ఉన్నను ఉపాయం కేవలం ఉపాయం లేని వారం కాము అంటాడు అనమాట. కాబట్టి అపాయం ఉంది, అయినా కూడా దేవుడు ఏదో ఒక ఉపాయం చూపించి మేమిద్దరమే ఉన్నా కూడా, ఇద్దరం సిక్కుగా ఉన్నా కూడా ప్రభు ఎట్లా కొట్ల మాకు సహాయం చేస్తాడు అన్నది ఉంది. తర్వాత ఆ నమ్మకం ఇచ్చాడు. తర్వాత జాన్ బనియన్ అని కూడా ఆయన లైఫ్ స్టోరీ నాకు చాలా ఇష్టము. తర్వాత యాత్రికుని ప్రయాణం రాశారు కదా, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, అది నేను మాటికి కూడా చదువుకుంటూ ఉంటాను, అది నన్ను చాలా ఉత్తేజపరుస్తూ ఉంది. ఆయన కూడా 16 years ఒక సింగిల్ సెల్లో, 12 years మళ్ళీ ఇంకోసారి ప్రిజన్లో ఉంటారనమాట సువార్త ప్రకటించినందుకు. అసలు కాళ్ళు కూడా చాపుకోవడానికి వీల్లేనంత చిన్న వాటిల్లో ఒక డర్టీ సెల్లో ఒక్కడే ఉన్నాడు, మరి ఐసోలేషన్లో ఎంత కష్టపడి ఉంటారు అని చెప్పేసి నాకు అట్లా ఆలోచించాను. తర్వాత అపోజిల్ జాన్ కూడా పట్మస్లో ఆయన కూడా ఐసోలేషన్లో ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. అయినా కూడా ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం పొందారు, ప్రకటన గ్రంథం మనకి ఇచ్చారు. ఇవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు ఈ ఐసోలేషన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, వీ కెన్ ఫేస్ ఇట్ అని మన పూర్వ భక్తులు కూడా వీటి గుండా వెళ్ళారు. కాబట్టి గాడ్ విల్ డెఫినెట్లీ హీ ఈజ్ విత్ అస్ అనేది వచ్చింది. ఇప్పుడు అంటే ఒకలాంటి హెల్ప్లెస్ స్టేటస్లో ఉన్నాము, హెల్ప్ లేదు కానీ వీఆర్ నాట్ హోప్లెస్ అన్న సంగతి కూడా అర్థమైంది. అలాగా ధైర్యంగా ఉన్నాము. మొదటి ప్రాబ్లం నాకు గిడ్డినెస్.
ఇప్పుడు నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు, నాకు నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక చిన్న కోర్స్ ఇచ్చారు, బ్రదర్కి పెద్ద కోర్స్ ఇచ్చారు. మీరు ఎక్స్పోజర్లో ఉంటారు కాబట్టి మీరు వాడాలమ్మా అని చెప్పేసి అది నాకు ఇచ్చారనమాట. సో ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్ అండ్ తర్వాత బ్రదర్ గురించి కూడా అన్నీ చూడాలి. అలాగా ఉన్నారు. ఎట్లా కళ్ళు తిరుగుతున్నాయి అంటే లేస్తే నాకు లేవలేకపోతున్నాను, అసలు ఈ సోఫాల దగ్గర కింద నేల మీద పడుకునే అంత పరిస్థితి వచ్చిందనమాట. అలాంటప్పుడు నేను మళ్ళీ యేసుప్రభుని జ్ఞాపకం చేసుకున్నాను. మత్తయి 4:11 ఆయన 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు అన్నమాట రాయబడింది. అది చదివినప్పుడు అది నాకు గుర్తొచ్చి, ప్రభా మీరు కూడా వీక్ అయిపోయినప్పుడు మీకు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు కదా, నేను కూడా మీ బిడ్డనే కదా, నాకు కూడా దేవదూతలు పంపించి పరిచర్య నాకు బలం తెప్పించండి, నాకు పరిచర్య చేసినట్లు సాయం చేయండి అని అలాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవదూతలు ఎలాగా పరిచర్య చేస్తారు అన్నది దేవుడు అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. అలాగే ప్రభువు నాకు చాలా సహాయం చేశారు. రెండవదిగా ఫుడ్ తినాలి కదా, మరి ఏదో ఒకటి ఏమి తినాలి, ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాను. మొదటి రాజులలో 19:5 ఏలియా బదరి వృక్షం కింద పండుకుంటాడు కదా, ఈ యెజబెల్కి దూరంగా పారిపోయి ఒక్కడే ఉన్నప్పుడు మళ్ళీ దేవదూత వచ్చి ఆహారం పెడుతుంది. లేపి ఆహారం పెట్టినప్పుడు అవన్నీ కూడా గుర్తొచ్చింది అనమాట. అది గుర్తొచ్చి, ప్రభా మరి మేము కూడా నీ బిడ్డలమే కాబట్టి ఏలియాకి కాకుల ద్వారా ఆహారం ఇచ్చారు, లేకపోతే దేవదూతలను పంపించి ఆహారం ఇచ్చారు, దేవదూతని పంపించి, కాబట్టి నాకు కూడా ఏదన్నా ఫుడ్ ఇవ్వండి అని మేము మా ఇద్దరికి తినడానికి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు డాక్టర్ హెలెన్ సిస్టర్ అండ్ హ్యారిసన్ గారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చక్కటి మంచి ఫుడ్ మాకు దొరికింది. సిస్టర్ చెప్పారు, డాక్టర్ గారు మరి ఓట్స్ అండ్ అవి ప్రోటీన్ డీ ప్రోటీన్ అనే ఒక పౌడర్ ఉంటుంది, అది పాలల్లో కలుపుకొని తాగండి, అది స్ట్రెంగ్త్ ఇస్తుందని చెప్పారన్నమాట డాక్టర్ హెలెన్. అది గుర్తుపెట్టుకుని అది తెచ్చుకున్నాము. అలాగే ఓట్స్ అంటే ఈజీయే కదా చేసుకోవటము. అలాగ ఓట్స్ తర్వాత ఆకలి వేసినప్పుడు నీరసం వచ్చినప్పుడు అది తర్వాత కొంచెం బియ్యం వేయించేసి గంజిలాగా చేసి పెట్టుకొని అది అట్లాగా దేవుడు మంచిగా అంటే అన్నం ఏమి లేదు అంటే తినడానికి ఏమి లేదు అన్న ప్రశ్న రాకుండా ఆయన బ్రదర్ కూడా అసలు తినలేకపోతున్నారు. దానికి తగినట్లు ఈ ఫుడ్తో దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. అలాగే ఓఆర్ఎస్ అని అది ఉంటుంది కదా, అవి తెచ్చిపెట్టుకున్నాము. నాకు అది మంచం మీదే పెట్టుకొని నాకు ఎప్పుడైతే ఆ గిడ్డినెస్ వచ్చి కళ్ళు తిరిగి నేను లేవలేకపోతున్నానో నేను అది కొంచెం ఒక హాఫ్ తాగగానే నాకు లేవటానికి శక్తి వచ్చేది. అట్లాగా దేవుడు భలే సహాయం చేసి అట్లాగా వాటి ద్వారా దేవుడు నాకు శక్తి ఇచ్చి నేను పనులు చేసుకోవడానికి, నేను నీరసంగా ఉందని పడుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు, ఎందుకంటే పేషెంట్ కేర్ చేయాలి కాబట్టి అలాగా నాకు సహాయం చేశారు. తర్వాత ఈ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమన్నారు డాక్టర్. అప్పుడు మళ్ళీ ధాన్యాలను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభావ వాళ్ళు నీళ్లు తాగి శాఖధాన్యాదులు వాళ్ళు అవి తిన్నారు కదా, తిన్నప్పుడు కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చావు కదా, నువ్వు మాకు కూడా అలాగ సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు మాకు అట్లా కూడా సహాయం చేసి ఆ వాటిల్లోనే ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ తట్టుకోవడానికి చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి, టైంకి వేసుకోవాలి, టైం ప్రకారం వేసుకోవాలి, వాటన్నిటిలో కూడా ప్రభు సహాయం చేశారు. తర్వాత ఫిజికల్ డిస్టెన్స్, ఆ రూమ్లో పెట్టేసి తలిపేసి దూరంగా ఉండాలి అని చెప్పారు, కానీ అది దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నేను ఆ రూమ్ శానిటైజ్ చేయాలి, ఈ సాచురేషన్ లెవెల్స్ చూడాలి, వెళ్ళి రోజుకి 3 సార్లు చూడాలి, బీపీ చూడమన్నారు, ఇంకా తర్వాత ఈ టెంపరేచర్ నోట్ చేసుకోవాలి, టెంపరేచర్ చూడాలి, ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వాలి, మళ్ళీ ఖాళీ అయిన ప్లేట్లు తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు 1 or 2 జ్వరం ఉన్న వాళ్ళని అలాగా రూమ్లోనే వదిలేసేయలేము కాబట్టి డయాగ్నల్గా ఒక చైర్ వేసుకొని చూసుకుంటా, నైట్ మాటికి వచ్చి చూసుకుంటా, అలాగా ఇంకా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోయాం. కానీ ప్రభు కృప వలన ఇవన్నీ కూడా పనులు చేయడానికి ఎప్పటికప్పుడు చేతులు కట్టుకుంటా, ప్రభు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇస్తున్నాడు అనమాట, చేతులు ముఖం దగ్గర పెట్టుకోకుండా. అలాగా ప్రభు నాకు సాయం చేశారు, అలాగా దేవుడు కృపిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చిన 2వ రోజు పోలీస్ స్టేషన్ నుంచి, బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటారు, ఎవరు రాకూడదమ్మా మీ ఇంటికి, మీరు కూడా బయటకు వెళ్ళకూడదు, అవి ఇవే చెప్పారు. సరే అని చెప్పాము. మళ్ళీ నెక్స్ట్ డే హెల్త్ వర్కర్స్ వచ్చారు, మళ్ళీ అదే మీరు బయటకు వెళ్ళకూడదు, ఎవరు రాకూడదు మీ ఇంటికి అంటే సరే అండి అన్నారు.
తర్వాత ఇంకా రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కోవిడ్ సెంటర్ నుంచి రోజు ఎవరొకళ్ళు ఫోన్ చేసటము, ఇవే అడగటము, పేషెంట్ కండిషన్ కనుక్కోవడము అలా చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక ఆమె ఇన్ఛార్జ్ ఒక ఆమె ఫోన్ చేసింది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి. అవన్నీ చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ ఇవే అడిగారు, పేషెంట్ కండిషన్ ఏంటి అంటే ఏజ్ అంటే సీనియర్ సిటిజన్, మళ్ళీ తర్వాత ఎలాగా బీపీ ఉందా అంటే ఉంది, షుగర్ ఉందా అంటే ఉంది, మళ్ళీ జ్వరం ఉందా అంటే ఉంది, ఎన్ని రోజుల నుంచి అంటే 10 days. ఇంకా ఆవిడ యాజిటేట్ అయిపోయారనమాట. ఏంటమ్మా మీరు ఇట్లాగా అన్నీ ఇవి చెప్పారు, మళ్ళీ ఇంట్లో పెట్టుకొని ఉన్నారు, అట్లా మీరు వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి, మీరు హాస్పిటల్లో ఎవరైనా మిమ్మల్ని అడ్మిట్ చేసుకోకపోతే నాకు చెప్పండి, నేను 108 కూడా పంపిస్తాను, వాళ్ళు నో అంటే నాతో చెప్పండి అని నా నెంబర్ నోట్ చేసుకోండి, అది ఇది అని ఆవిడ కొంచెము తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అన్నట్లు చెప్పారనమాట. ఇంకా ఏం చేయాలి, మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసి మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లాగా మరి గవర్నమెంట్ వాళ్ళమ్మ హాస్పిటల్లో చేరమంటున్నారు అని చెప్పినప్పుడు డాక్టర్ గారు అన్నారు, అక్కర్లేదమ్మా మీరేమి టెన్షన్ పడకండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, నేను మందులు ఇస్తున్నాను కదా తగ్గిపోతుందిలేండి అని అన్నారు అనమాట. తర్వాత ఈ కోవిడ్ మైల్డ్ నుంచి మోడరేట్ వరకు ఉంది, కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అదర్ ఇన్ఫెక్షన్స్, వాటిని ట్రీట్ చేయాలని ఒక 3-4 యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇచ్చారు. ఆ యాంటీబయాటిక్స్ చాలా వీక్ చేసినాయి, దాంతో నోరు చేదైపోయి అసలు తినలేకపోయిన పరిస్థితి అట్లా అయిందనమాట. అంటే ఒక్కొక్క గంట గడిస్తున్నట్లు, ఒక్కొక్క రోజు అయితే ఒక రోజు అయింది అన్నట్లు అలా ఉందన్నమాట. ఇంకా అట్లాగా జరుగుతూ ఉంది. ఇంకా టెంపరేచర్ ఇంకా 10-11 days అయిపోయినాయి, తగ్గలేదు. ఇంకా మా పిల్లలకి కాన్ఫరెన్స్ కాల్ చేసి ఇట్లా మరి డాడీని హాస్పిటల్లో చేర్పించాలి కదా అని చెప్తే పాల్ అన్నాడు, వద్దమ్మా హాస్పిటల్ అయితే, ఫీబీ అయితే చేర్పించాలన్నది, సలోమీను పాల్ వద్దన్నారు. ఇంకా ఇవన్నీ కావాల్సినవి తెచ్చిపెట్టారనమాట, ఆక్సిమీటర్ కానీ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తెప్పించి అన్నీ కూడా పిల్లలు అరేంజ్ చేసి పెట్టారు, కిట్స్ అలాంటి దానికి కావాల్సిన పేషెంట్కి కావాల్సిన ఇవన్నీ కూడా రెడీగా పెట్టారు. పాల్ అన్నాడు 24 hours చూద్దాము. ఆమెనింది జ్వరం ఉంది కదా, మీరు జ్వరం అయినాక తెచ్చేసుకోండి, జ్వరం తగ్గిపోగానే ఇప్పుడు మాత్రం ఇంట్లో ఉంచుకోవద్దు అని చెప్పింది అనమాట. చెప్తే ఇంకా పాల్ అన్నాడు, అమ్మ ఒక 24 hours అన్నా చూద్దాం, ఇప్పుడు 10-11 days అయింది కదా, ఇంకా చూద్దాము హాస్పిటల్లో వాట్ ఎవర్ ట్రీట్మెంట్ దే గివ్, వాట్ ఎవర్ ఆక్సిజన్ కావాలో నువ్వు ఆక్సిజన్ ఇంట్లో పెట్టు, తర్వాత వాళ్ళు ఏం మందులు ఇస్తే అవి నువ్వు ఇంట్లో ఇచ్చేయమ్మా, ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను రానిస్తారంటే లేదంట, అది కోవిడ్ వార్డ్స్కి మమ్మల్ని రానియరు, ఇంకా డాడీ ఒక్కళ్ళే అక్కడ ఉండాలి అని చెప్తే వద్దంటే వద్దన్నాడు అనమాట. వద్దని మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడితే డాక్టర్ గారు కూడా నేను కూడా వద్దన్నాను, మరి హాస్పిటల్లో అసలు బెడ్సే దొరకటం లేదు, ఇది ఇన్ఫెక్షన్స్కి ట్రీట్ చేస్తున్నాను కదా తగ్గిపోతుంది అన్నారు. ఈ లోపుగా ఒకసారి ఈ పడుకొని ఉన్నప్పుడు నేను ఆక్సిమీటర్తో చూసాను అనమాట. చూసినప్పుడు అది 89 ఉంది ఆక్సిజన్ లెవెల్, 90కి అసలు తక్కువ ఉండకూడదని మామూలు హెల్దీ పర్సన్స్కే చెప్తారు, వీళ్ళకైతేనేమో కోవిడ్ వచ్చిన వాళ్ళకైతే 93-94 కంపల్సరిగా, అంతకన్నా తగ్గకూడదని చెప్తున్నారు అనమాట. అది చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసి 89 వచ్చింది ఏంటి అని, అప్పటికే కొంచెం వీక్గా ఉన్నారు. ఇంకా మళ్ళీ చాలా భయం వేసింది, మళ్ళీ ప్రేయర్ చేసుకొని మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అప్పటికే నేను డాక్టర్ గారు ఫోన్ చేసి ఆయన రెస్పాండ్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది, ఒక 10-15 minutes అయింది. అమ్మ ఇంకోసారి మళ్ళీ చూడండి అన్నాడు. అంటే చూసేటప్పటికి అప్పటికి 94 ఉందన్నమాట. ఆయనతో డాక్టర్ గారితో మాట్లాడుతానే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తే అది మళ్ళీ 95-96 అయింది. అప్పుడు దేవుడు ఒక సంగతి అర్థం చేశాడు, పడుకున్నప్పుడు ఎక్కువసేపు పడుకుంటే కొంచెం తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్, కూర్చుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఇంకా మంచానికి అవి వేసి ఎక్కువసేపు కూర్చోటానికి కూడా అట్లా అరేంజ్ చేసి, ఎప్పటికప్పుడు దేవుడు ఒక ఏదన్నా అలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ దాని నుంచి బయటికి రావడానికి ప్రభు అట్లాగా సహాయం చేస్తూ ఉన్నాడు అనమాట. ఈలోపు నేను ఏం చేశానంటే మళ్ళీ సడన్గా నైట్ టైమ్స్ కనుక అట్లా అయితే ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళకి తెలిసిన వాళ్ళకి హాస్పిటల్స్లో ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాను, మీరు కొంచెం కనుక్కోండి ఎంత బెడ్స్ ఎక్కడన్నా ఇప్పిస్తారా లేకపోతే ఎంత అవుతుంది అని. అలాగే ఒక యంగ్ బ్రదర్కి ఫోన్ చేసి
అయ్యే కొంచెం కనుక్కో హాస్పిటల్స్లో అంటే తను కూడా 2-3 హాస్పిటల్స్లో కనుక్కుంటే ఈ హాస్పిటల్లో రోజుకి ఎంత, మొత్తం ఎంత అవుతుంది బిల్లు అవి అడుగుతూ ఉన్నాను అనమాట. నేను ఈ హాస్పిటల్ అయితే ఎంత, ఆ హాస్పిటల్ అయితే ఎంత అట్లా అడుగుతుంటే ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, ఆంటీ మీరు అస్సలు మనీ గురించి మీరు థింక్ చేయొద్దు, ఐ విల్ అరేంజ్ ఆల్ ద మనీ, అదేంటి అంకుల్ క్షేమంగా వస్తే నాకు చాలు అన్నాడు అనమాట. దట్ వాజ్ సో టచింగ్. మా హాస్పిటల్ బిల్ అంతా పాలు కడతాడు, అది ప్రాబ్లం లేకపోయినా కూడా ఒక అబ్బాయి అట్లాగా అన్నప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అంటే చాలా కంఫర్టెడ్ అనమాట. అమౌంట్ గురించి ఏం ఆలోచించొద్దు, అంకుల్ మంచిగుంటే చాలు అని. తర్వాత వెన్స్డే వచ్చింది. వెన్స్డే సంఘ ప్రార్థనలో Psalm 34 అని చెప్పారు. ఆ Psalm 34లో కూడా అన్నిటిలోంచి తప్పిస్తాడు, అన్ని భయంలోంచి, అన్ని శ్రమల్లోంచి, అన్ని ఆపదల్లోంచి అట్లాగా అవన్నీ చెప్పినప్పుడు అది కూడా చాలా కంఫర్ట్ ఇచ్చింది, చాలా ధైర్యం కూడా ఇచ్చింది. సేవకుని ప్రాణమును విమోచించిన మాటల ద్వారా కూడా దేవుడు చాలా చేశారు. అట్లాగా గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు జ్వరము 13th నుంచి అంటే దాదాపు 28th 29th చేస్తుంది. 28th మార్నింగ్ అనుకుంటాను సడన్గా. అప్పటి వరకు మేము ఒకరితో ఒకరు మాట్లాడలేకపోయాం అనమాట. ఎందుకంటే మాస్కులు ఉన్నాయి ఇద్దరికి. బ్రదర్కి అసలు మాట్లాడే ఓపిక లేదు. మాస్క్ పెట్టుకొని మాట్లాడితే అసలు అర్థం కావటం లేదు. నేను కూడా నాకు నీరసం కూడా నేను కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఏది అవసరమో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, తినండి, అట్లా అంత తప్పిస్తే ఇంకేం లేదు. బ్రదరు వాక్యం చదువుకోవడమో లేకపోతేనేమో వాక్యాలు పెట్టుకొని మెసేజ్లు, భక్సింగ్ గారి మెసేజ్లు కానీ అవి వినడము, లేకపోతే ప్రేయర్ కూడా మనసులో ఇలాగా పడుకొని ఇట్లా పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటే అట్లా ఉండేవాళ్ళు. ఫ్యామిలీ ప్రేయరు, బైబిల్ రీడింగ్ అన్నీ నేనే చేసి ఈ రూమ్లోంచి గట్టిగా అరిచి చదివి అట్లాగే వినిపిస్తూ ఉండేదాన్ని అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైము ఫోన్స్ కూడా అన్నీ నా దగ్గరే పెట్టుకున్నాను. మొదటి వారం నేను అసలుకి ఏ ఫోన్లు తీయలేకపోయాము. నేను కొంచెం స్టేబుల్ అయిన తర్వాత బ్రదర్ ఫోన్కి నేనే మెసేజ్లు పెడతాం కానీ, అటెండ్ అవటం కానీ, నా ఫోన్ నేను అటెండ్ అవటం కానీ అట్లాగా చేస్తూ ఉన్నాం. ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా డాక్టర్కి అట్లాగా లిమిటెడ్ ఫోన్స్ మాత్రమే అటెండ్ అవ్వగలిగాము. అప్పుడు 28th మార్నింగ్ నేను పడుకున్నప్పుడు బ్రదర్ అసలు నిద్రపోయేవాడు కాదు, అది కూడా ఒక ప్రాబ్లం. తినలేకపోయేవాళ్ళు, నిద్రపోలేకపోయారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వర్షిప్ వినపడుతుంది రూమ్లోంచి గట్టిగా. మామూలుగా ఎప్పుడే హెల్తీగా ఉన్నప్పుడు కూడా హాల్లో కూర్చొని ఎర్లీ మార్నింగ్స్ 3 o'clock కానీ 4 o'clock కానీ గట్టిగా చేస్తారనమాట. అది వినపడినప్పుడు నాకు చాలా సంతోషమైంది. గబగబా రూమ్ దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యు అని అడిగితే గాడ్ టచ్ మీ, ఐ గాట్ ద టచ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. అది చెప్పగానే అప్పటికి ఇంకా 99 ఉంది. అంటే టెంపరేచర్ తగ్గుతుంది కానీ 1 degree దగ్గర ఆగుతుంది అనమాట. అట్లాగా 99 దగ్గర కూడా ఒక 3 days అలా ఆగింది. ఇంకా 99 ఉన్నప్పుడే దేవుడు గాడ్ హ్యాస్ టచ్ మీ, ఐఎమ్ ఓకే, ఐ బి హీల్డ్ అని అట్లా చెప్పారు. చెప్పినప్పుడు అది చాలా సంతోషమైంది. తర్వాత మళ్ళీ ఒక 24 hours కూడా చూసాము. తర్వాత కూడా రాలేదు. ఇంకా తర్వాత కొంచెం జ్వరం తగ్గినప్పటి నుంచి కూడా ఇంకా పీవీ అనింది, ఫుడ్ లేకుండా ఎందుకు బాధపడుతున్నారు మీరు, ఇప్పుడు డాడీ ఏమన్నా తినగలిగితే మళ్ళీ ఏమన్నా చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఎవరొకళ్ళు దేవుని కృప వలన లంచ్ తెచ్చి పెడుతున్నారు. అది ఫుడ్ ప్రాబ్లం కూడా ఇప్పుడు దేవుని దయ వల్ల అది కూడా సాల్వ్ అయింది. పిల్లలు కానీ ఎవరొకళ్ళు సిస్టర్స్ కానీ ఫుడ్ మాకు అందుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో కూడా. తర్వాత ఈ కోవిడ్ ఈ పీరియడ్లో, ఈ ఐసోలేషన్ పీరియడ్లో అందరిని మేము ఫిజికల్గా చూడలేకపోయాము, మాట్లాడలేకపోయాము, కానీ వీ కుడ్ ఫీల్ దైర్ లవ్, వాళ్ళ ప్రేయర్స్ని. ఒక్కొక్క మెసేజ్ ఎంత చక్కగా పెట్టారంటే, విత్ టీయర్స్ వీఆర్ ప్రేయింగ్, 3 times వీఆర్ ప్రేయింగ్, అట్లాగా తప్పగా గాడ్ విల్ గెట్ యూ త్రూ దిస్ అని అలాగా చెప్తా ఉన్నారు. నా పాత సండే స్కూల్ పిల్లలు, మేము ఆర్బీఐ క్వార్టర్స్లో చర్చ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న సండే స్కూల్ పిల్లలు కూడా, వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అలాగా అందరికి తెలిసిపోయి వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఎంత వాళ్ళు, ఆంటీ మీరు మాకు కావాలి, అంకుల్ కావాలి, మీరు తప్పగా ఉంటారు అని వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో, అందరు పెద్దవాళ్ళు అయిపోయారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చర్చెస్లో ప్రేయర్ చేయించడము అట్లంతా కూడా చేశారు. ఢిల్లీలో ఒక అమ్మాయి డాక్టర్, అమ్మాయి అక్కడి నుంచి ఆన్లైన్లో బుక్ చేసి అంకుల్ కోసం మీకోసం అని ఇన్ని ఫ్రూట్స్ పంపించి, అంటే మెసేజెస్ ద్వారా ఎట్లా కొట్లా అనమాట వాళ్ళ ప్రేమను అంతటి కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. కెన్యా
ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, తర్వాత మళ్ళీ ఆల్ ఓవర్ ద మన ఇండియా నుంచి, యుఎస్ నుంచి ఫోన్ కాల్స్, వాళ్ళందరూ కూడా వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని చాలామంది దేవుని సేవకులు వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. కెన్యా నుంచి ఆ సిస్టర్ అయితే, అక్క ప్రార్థన చేస్తున్నాము అక్క, నియర్లీ 1000 పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అక్క అని చెప్పారనమాట. అది కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అందరి ప్రేమని మేము అది అనుభవించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభా రోజు కూడా ప్రభా మేమిద్దరం లేము, మీ ఏంజల్స్ మాతో ఉన్నారు, మీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా మీరు మాతో ఉన్నారు అనే ఆ నిశ్చయం కూడా దేవుడు అలాగా ఇచ్చాడు. అలాగా దేవుడు ఈ పీరియడ్ అంతట్లో కూడా మమ్మల్ని నడిపిస్తా అలాగా సహాయం చేశారు. తర్వాత మెడిసిన్స్ అయిపోయినాయి, 14 డేస్కి ఇచ్చారు. ఆ 14 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 డేస్ వెయిట్ చేసి మొన్న మళ్ళీ కోవిడ్ టెస్ట్కి వెళ్ళాము. బ్రదర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను కూడా చేయించుకున్నాను, ఎందుకంటే ఎక్స్పోజర్ ఉంది కదా నాకు అని. నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యం చేశాడంటే బ్రదర్కి నెగిటివ్ ఇచ్చాడు, నాకు కూడా నెగిటివ్ ఇచ్చాడు. మాతో టచ్లో వచ్చిన వాళ్ళందరికి కూడా ఎవరికి కూడా ఈ 20 డేస్లో ఎవరైతే అప్పుడు హాస్పిటల్లో టచ్లో వచ్చిన వాళ్ళు కానీ, ఈ పిల్లలు మా పిల్లలు చర్చ్ పిల్లలు ఎవరికి ఏం అనారోగ్యము రాలేదు మా ద్వారా. అలాగా ప్రభు వాళ్ళందరి చుట్టూ మాకు ఇచ్చిన ప్రామిస్ జకరియా 2:5 అగ్ని ప్రాకారంగా ఉంటానన్నది, ఆ వాగ్దానము లిటరల్గా దేవుడు అందరి పక్షాన మా పక్షాన కూడా దేవుడు అలా నెరవేర్చి దేవుని సన్నిధిని ఇంకెక్కువగా అనిపించడానికి, ఇది కూడా శ్రమ కూడా ఒక మేలు లాగా, లేకపోతే ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లార్డ్, అలాగా పర్వత శిఖరం లాగా దేవుడు మాకు సహాయం చేశాడు. మీ ప్రార్థనలకి, మీ ప్రేమకి, అందరికీ బ్రదర్ పట్ల మీరు చూపించిన ఆ కన్సర్న్ అంతటిని బట్టి కూడా మీకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ బైబిల్లో గమనించండి. 2 Corinthians 1st chapter verses from 3 to 11 చదువుతున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకం ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారములను కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదమన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఈ 2వ కొరింథీ 1వ అధ్యాయంలో మీరు
ఇప్పుడు చూసినట్టుగా ఇందులో మాటి మాటికి వచ్చే మాట ఏమిటంటే కంఫర్ట్ కదా, ఆదరణ అనే మాటలు చాలాసార్లు ఇందులో వస్తుంది. సో ఒక ఆయన ఏమంటాడంటే గాడ్ డస్ నాట్ కంఫర్ట్ అస్ టు మేక్ అస్ కంఫర్టబుల్ బట్ టు మేక్ అస్ కంఫర్టర్స్. దేవుడు మనల్ని ఆదరించడానికి ఆదరించడు, కానీ మనం ఆదరణకర్తలుగా ఉండుట కొరకై మనల్ని ఆదరిస్తున్నాడు అని చెప్పాడు. కరెక్ట్గా అదే విశ్వాసుల యొక్క జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు, శ్రమల్లో ఎందుకు ఆదరిస్తున్నాడో కారణం అదే, మనము ఇతరులకు ఆదరణకరంగా ఉండడానికి. పౌలు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా. పౌలు జీవితంలో ఏం జరిగింది? శ్రమ పంపించాడు, చచ్చిపోతాడని అనుకున్నాడు, నిరీక్షణ లేదు, కానీ దేవుడు బ్రతికించాడు, ఆదరించాడు. ఈ ఆదరణతో ఇంకా ఇలాంటి శ్రమలో ఉన్న వారిని, ఎలాంటి వారినైనా ఆదరించడానికి శక్తిని వారికి ఇచ్చాడు. సో ఇది దేవుడు విశ్వాసుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం శ్రమలలో, కష్టాల్లో. ఇది నాకు చాలా కాలం నుంచి దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. మేము పరిచర్యకు రావడానికి కారణమే శ్రమలు. శ్రమ కలిగి ఉండటం మాకు మేలైంది. 119వ కీర్తన 71వ వచనంలో. సో శ్రమల ద్వారా ఓర్పు, శ్రమల ద్వారా విధేయత, శ్రమల ద్వారా పరిశుద్ధత, శ్రమల ద్వారా నీతి అనే ఫలము. సో చాలా మేళ్ళు ఉన్నాయి. శ్రమల ద్వారా మనం కుమారులని రుజువు అవుతుంది Hebrew 12:8లో. సో ఇవన్నీ కూడా శ్రమల్లో దేవుడు మనకిచ్చే రుజువులు, మనం దేవుని పిల్లలం అనే దానికి రుజువు. ఈసారి కూడా దేవుడు ఈ శ్రమలను మా జీవితంలో ఇదే పర్పస్తో అనుమతించాడని నేను నమ్ముతున్నాను. సిస్టర్ సాక్షి విన్నారు కదా, ఆమె శుక్రవారం హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, సాయంకాలం అక్కడ విన్నారు కదా. నేను కూడా టెస్ట్ చేయించుకుంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 11:30కి అలాగే ఇంటికి వచ్చాము. ఆ రోజు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత మళ్ళీ నేను నా క్వైట్ టైం తీసుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. నేను అప్పుడు అపోస్తల కార్యాలు చదువుతున్నాను 28 అంటే ఎండింగ్కి వచ్చాను, లాస్ట్ చాప్టర్ అదే. ఏదైనా ఒక వాక్యం ద్వారా నాకు ఆదరణ ఇవ్వండి అని ప్రార్థన చేశాను. 28th చాప్టర్ యాక్ట్స్లో ఏం జరుగుతుందంటే, పౌలు ఇదివరకే దేవుడు చెప్పడానికి ఏమైనా యెరూషలేములో సాక్ష్యం ఇచ్చినట్టు నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి అని అపోస్తల కార్యాలు 23:11లో ధైర్యంగా ఉండము, ఆ యెరూషలేములో కూర్చుని నీవు ఎలా సాక్ష్యం ఇచ్చిపో అలాగ రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే 27వ అధ్యాయంలో ట్రావెల్ అంటే షిప్ ద్వారా సముద్రంలో ప్రయాణము. షిప్ రెక్ అయింది, తుఫానులు వచ్చాయి, చాలా కష్టాలు పడి వెళ్తున్నాడు అనమాట. దేవుడే చెప్పాడు రోమాకి వెళ్తావు నువ్వు సాక్ష్యం ఇస్తావని, మరి సేఫ్ జర్నీ ఇవ్వచ్చు కదా దేవుడు. నేను 27వ అధ్యాయం చదివేటప్పుడు అదే అనుకున్నాను. కానీ ఈ స్టామ్స్లో కూడా దేవుడు ఆయనతో కూడా ఉండి, ఆయనే కాదు ఆయనతో పాటు ఇంకా 276 పీపుల్ని రక్షించాడు. మెలితే అనే ఈ ద్వీపానికి వచ్చారనమాట. సో ఈ స్టామ్స్లో నేర్చుకున్న పాఠం ఏంటంటే, స్టామ్స్ ఇన్ లైఫ్ దే కెనాట్ హార్మ్ అస్, మనకు అవి హాని చేయవు. దే కెనాట్ హైడ్ అస్ ఫ్రమ్ గాడ్స్ ఫేస్, దేవుని ముఖం నుంచి దూరపరచవు. తర్వాత దే విల్ నాట్ హిండర్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని అవి ఆటంకపరచలేవు. ఎంత శ్రమలు తుఫాను వచ్చినప్పటికీ అని ఒక పాఠాన్ని నేర్చుకుంటాం అక్కడ. ఇప్పుడు 28th చాప్టర్కి వచ్చి ఇంత శ్రమలు, కష్టాలు, తుఫాను, షిప్రెక్, చనిపోయేలాగా అయ్యి ఈదుకుంటూ కష్టపడి ఒడ్డుకు చేరుకుంటే ఒక ద్వీపం అది. అనాగరికులు వారు మా ప్రేమతో చేర్చుకుంటారు. అయితే చాలా చలిగా ఉందని పౌలు ఏం చేస్తాడంటే నిప్పు రాజు పెట్టి తర్వాత కట్టె పుల్లలన్నీ ఏరి దాని మీద వేస్తాడు. అయితే ఆ కట్టె పుల్లలో సర్పం అవుతుందన్నమాట. సో సర్పం అని ఉంది కానీ అది చాలా భయంకరమైన విష సర్పం అని ఇంగ్లీష్లో ఉంది. సో అది కరిస్తే చచ్చిపోవడం గ్యారెంటీ అనమాట అలాంటిది. అది ఏం చేసింది, ఇక్కడ ఏముందంటే అతని చెయ్యి పట్టెను అని ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్స్లో కరిచెను అని నోటితో పట్టుకుందని ఉంది. సో ఈ అనాగరికులైన ద్వీపవాసులు చూసి అయిపోయింది, ఇంకా సముద్రంలో తుఫాన్ తప్పించుకొని వచ్చాడు. కానీ న్యాయదేవత, వాళ్ళు పూజించే ఒక దేవత పేరు జస్టిస్ అనమాట, ఆ బతకనివ్వదు. అంటే ఈయన చాలా పాపం చేశాడు కాబట్టి తప్పక చచ్చిపోతాడు. అలాగే కదా అనుకుంటే చాలామంది కష్టాలు ఏమైనా శ్రమలు వస్తే వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి ఇలాగ అనుమతించాడు దేవుడు అని ఏ స్నేహితుల్లాగా అనుకుంటారు కొంతమంది. అందుకని చచ్చిపోతాడేమో అని చూస్తున్నారు. కానీ పాలు ఏం చచ్చిపోలేదు. ఏం చేశాడంటే దాన్ని ఏం చేశాడంటే తీసుకొని ఎదిరించి అగ్నిలో వేశాడు, ఏ హాని పొందలేదు. 5వ వచనం. ఈ మాట ద్వారా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. విషజంతువు ఉంది, చేయి పట్టుకుంది,
అయితే అగ్నిలో జాడించేశాడు, హాని పొందలేదు. నేను ఇది అనుకున్నాను, ఈ పాము కోవిడ్-19 కరోనా, సో అది పట్టుకుంది, పర్వాలేదు, అయినా కూడా ఏ హాని దేవుడు చేయనివ్వను అని చెప్తున్నాడని నేను నమ్మాను. దీని తర్వాత బాగా అతనికి ఏం కలగకపోతే చూసి దేవత అంటారు మళ్ళీ. తర్వాత ఏం చేశాడు పౌలు, పొప్లి యొక్క తండ్రి జ్వరంతో బయలుతో బాధపడుతుంటే 8th verseలో బాగు చేస్తాడు. ఇంకా చాలా మంది కూడా బాగవుతారు. చూడండి, ఈ అనుభవం ద్వారా, ఈ సర్పం యొక్క అనుభవం ద్వారా పౌలు అక్కడ ఉన్న వారికి కూడా ఆదరణ ఇచ్చేవాడుగా అయ్యాడు కదా పౌలు. సో అలాగే దేవుడు నాకు ఆ రోజు రాత్రి 28వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 11:30-12 గంటలప్పుడు టైం అది. సో దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. నెక్స్ట్ డే కోవిడ్ టెస్ట్కి వెళ్ళాము. మండే టెస్ట్ రిజల్ట్స్ వచ్చింది, నాకు కోవిడ్ పాజిటివ్ ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, కంటిన్యూ చేసాము అలాగా. అయితే టెంపరేచర్ 102, 101, 100 ఇట్లా తిరుగుతూనే ఉంది. సరే, ఒకరోజు పొద్దున్నే లేచాను. ఆ రోజు 28వ తేదీ అనుకుంటా, జూలై. 4 o'clockకి మెలకు వచ్చింది. ఎప్పుడైనా అట్లాగా మెలకు వస్తే నేను ప్రభుని ఆరాధిస్తుంటాను. సో అలాగ ఆరాధన స్టార్ట్ చేశాను. కానీ చేసే ముందు నాకు మళ్ళీ టెంపరేచర్ గురించి గుర్తొచ్చింది. ఎందుకు తగ్గించట్లేదు దేవుడు అని అట్లాగా అనిపించింది నాకు. అనుకొని ఇట్లా కూర్చున్నాను, మంచం మీద కూర్చొని ఈ 28th చాప్టర్ గుర్తొచ్చింది. మరి దేవుడు నాకు ఇచ్చాడు కదా ప్రామిస్, అది ఎందుకు దేవుడు చేయట్లేదు, చేస్తాడు దేవుడు ఇప్పుడు అని ఇట్లా పట్టుకున్నాను. కొంచెం టెంపరేచర్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. నేను ఏం చేశానంటే, ఈ చేతికి ఏదో పాము చుట్టుకున్నట్టుగా ఊహించుకొని, లేదు అక్కడ ఊహించుకొని ఇట్లా తీసి దాన్ని అగ్నిలో వేసినట్టు ఇట్లా వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా మొదలేసాను ఆరాధించడం. ప్రభు, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టచింగ్ మీ, హీలింగ్ మీ అని ప్రభుని ఆరాధించడం. ప్రభు, నన్ను ముట్టావు, బాగు చేసావు, కరోనాను తీసేసావు, టెంపరేచర్ తగ్గించావు, కాబట్టి నీకు వందనాలని చాలాసేపు నేను ఆరాధన చేశాను. సో భారతీయ సిస్టర్ కూడా వస్తే చెప్పాను, దేవుడు నన్ను ముట్టాడు, బాగు చేశాడు ఈరోజు, ఇక నాకు జ్వరం రాదు. అప్పటికి 99 ఉంది, కానీ ఇంకా రాదు తర్వాత అని చెప్పాను నేను. దేవుడు తన నమ్మకత్వాన్ని మళ్ళీ ఒకసారి రుజువు చేశాడు. నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. సో అలాగా దేవుడి డెడ్లీ వైపర్ నుంచి ఎలాగ పాలను కాపాడాడో దేవుడు నన్ను కూడా కాపాడాడు. ప్రభు సహాయం చేశాడు. అంటే ప్రభు సహాయం చేశాడు కాబట్టే నమ్మదగిన వాడని నేను చెప్పను అలాగా. ఎందుకంటే ముందు నుంచి నా వైఖరి అది కాదు. దేవుని చిత్తం అయితే దేవుడు బాగు చేస్తాడు. దేవుని చిత్తం అయిపోతే, మన పరిచయం అయిపోతే, భారతికి అదే చెప్పేవాడిని, మన మినిస్ట్రీ ఉంటే మనల్ని బతికిస్తాడు, మినిస్ట్రీ అయిపోతే తీసుకెళ్తాడు. ఎప్పుడు నేను అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చెప్పేటప్పుడు సంఘ ప్రాంతంలో ఇదే అంశాన్ని చెప్పేవాడిని. యాకోబుని చంపించాడు ఖడ్గంతో, పేతురుని విడిపించాడు అదే అధ్యాయంలో. అది ఆయన చిత్తం. మనం ఉండాలనుకుంటే ఉంచుతాడు, లేదంటే తీసుకెళ్తాడు. సో కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్లో కూడా నేను చేసావని ఇలాగ ఏమంటే, ప్రభువా, నీవు మమ్మల్ని పిలిచినా, నీవు వచ్చినా మీ దగ్గర ఉండడానికి ఎల్లప్పుడూ మాకు సహాయం చేయండి అని అలాగే ప్రార్థన చేసేవాళ్ళం. కాబట్టి మీ అందరి ప్రార్థనలకు మేము చాలా కృతజ్ఞులై ఉన్నాము. మొన్న ఫ్రైడే కోవిడ్ నెగిటివ్ ఇద్దరికి వచ్చింది. ప్రభుకు వందనస్తులై ఉన్నాము. ప్రభు మాకు ఇంకా లైఫ్ ఇచ్చాడంటే మేము దేవుని కొరకు పనిచేయాలి. మా ఉద్దేశం ఒకటే ఏమిటంటే, మా ఉద్దేశం దేవుని యొక్క చిత్తము మా జీవితాల్లో మేము తెలుసుకోవాలి, పరిపూర్ణ చిత్తము. ఆ చిత్తానికి లోబడి మేము జీవించాలి. అదొకటే మా గోల్, ఇంకా వేరేది ఏం లేదు. 2 కొరింథీ 5:15 నా గోల్. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించినట్లు ఆయన అందరి కొరకు మృతి పొందారని నిశ్చయించుకొనుచున్నాము. ఆయన కోసం జీవించడానికే ప్రాణం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మొదటిసారి శ్రమల గుండా వెళ్ళినప్పుడే 1980sలో భారతీయ ఆపరేషన్ అయినప్పుడే నేను ఒక వాక్యం నాకు గోల్గా పెట్టుకున్నాను. అప్పుడు ఫిలిప్పీ 1:21, ఫిలిపియన్స్ 1:21, బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభం. సో ఆ వచనం నాకు చాలా ఇష్టమైంది. అప్పటి నుంచి పరిచర్యకు వచ్చినప్పటి నుంచి దాన్ని నేను ఒక బోర్డు తీసుకొని దాని మీద రాయించాను బ్రదర్స్. అప్పుడు ఆ రోజుల్లోనే ఆ కంప్యూటర్ రూమ్లో పెట్టుకొని ఉంటేనే నాకు కోవిడ్-19 అని కన్ఫర్మ్ అవ్వగానే చేసిన పని ఏమిటంటే, ఆ బోర్డు తీసుకొచ్చి నా ఈ బెడ్ ఎదురుగా, తనకి ఎదురుగా పెట్టుకున్నాను అనమాట. రోజు చూడడానికి, బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే ప్రమోషన్, పరలోకానికి వెళ్తానని. సో అలాంటి గోల్తోనే మేము ఇంకా జీవిస్తూనే ఉన్నాం. దయచేసి మా కోసం ప్రార్థించండి. మీరందరూ చాలా మా కోసం ప్రార్థన చేశారు, వేదనతో, భారంతో, కన్నీటితో. వాటన్నిటికీ మేము కృతజ్ఞులై ఉన్నాము. దేవుని చిత్తం మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లు దయచేసి కంటిన్యూగా ప్రార్థించండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మేము ఇద్దరం తండ్రి సాక్ష్యాలు పంచుకున్నాము ప్రభా. మా మహిమ కొరకు కాదు ప్రభా, మీ మహిమ కొరకే దీన్ని ఆశీర్వదించండి. చాలామంది ప్రభా ఈ కోవిడ్ వ్యాధికి గుండా వెళ్తూనే ఉన్నారు ఇంకా తండ్రి. దయచేసి వాళ్ళని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి తాకి స్వస్థపరచండి. మమ్మల్ని బాగు చేసిన దేవుడు వారిని కూడా బాగు చేయండి ప్రభా. జీవగల మా తండ్రి, ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ఆదరించబడటకు, దేవుని పరిచర్య కొరకు పురికొల్పబడటకు, మేము జీవించేది మీకోసమే తండ్రి. మాటి మాటికి ప్రభా ఇది గుర్తు చేసుకొని మేము నీ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని మా సంఘస్థులందరినీ విశ్వాసులు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరునే వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరికీ వందనాలు. మీరందరూ మా కోసం చేసిన నమ్మకమైన ప్రార్థనలకై ప్రభుకు వందనస్తులై ఉన్నాము. దయచేసి కంటిన్యూగా ప్రార్థించండి. ఇంకా చాలా బలహీనంగానే ఉన్నాను, వీక్గా. ప్రభు తన శక్తినిచ్చి ముందున్న పరిచయం కొరకై నాకు శిశు భారతి కూడా ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థించండి. మీ ప్రార్థనలకు చాలా వందనస్తులై ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్య